హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిర్మానీస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయ మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 250 grams ఆఫ్ బెండకాయలను చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ను కట్ చేసుకోవాలి. తర్వాత 3 to 4 మీడియం సైజ్ టమోటాను కట్ చేసి పేస్ట్లా తీసుకోవాలి. ఇంకా కొబ్బరి పేస్ట్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. తర్వాత 1 tablespoon ఆఫ్ పచ్చిశనగపప్పు, 1 tablespoon ఆఫ్ మినపప్పు, 1/4 tablespoon ఆఫ్ జీలకర్ర, ఆవాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బెండకాయలను 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వాటిని ఇంకొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేద్దాం. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 cup ఆఫ్ టమాటా పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులో 2 to 3 tablespoons ఆఫ్ కొబ్బరి పేస్ట్ వేసి యాడ్ చేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో 1/4 tablespoon ఆఫ్ పసుపుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత 2 tablespoons ఆఫ్ కారంని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత 1 tablespoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత అందులో 1 glass ఆఫ్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 minutes తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కాసేపు ఉడికించిన తర్వాత బెండకాయ ఉడికిందో లేదో చూద్దాం. బెండకాయ ఉడికింది అని తెలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.